హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కూతురు ఛానల్. అచ్చు హాయ్ చెప్పు. సాత్విక్ చిక్కు ఏం రాసినావు చిక్కు? చిట్టిలాట ఆడడానికి నేమ్స్ రాస్తుంది. ఇది చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా ఇలాగనే ఆడుకుంటుంటాము. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, పిల్లలు అనేది ఈ ఇయర్ అయితే ఎక్కడికి బయటకు వెళ్ళడం లేదు. చూద్దాం వెళ్ళాలా వద్దా అనేది తర్వాత ఆలోచిద్దాము. ప్రస్తుతానికైతే మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి చిట్టిలాట ఆడుతున్నాం. వీళ్ళతో నేను కూడా ఆడుతున్నా. రోసి హాయ్ చెప్పు. రోసి ఆర్తి హాయ్ చెప్పు. ఏం చేసినావు ఆర్తి? పలావ్ చేసినావా? ఆర్తి పలావ్ చేస్తుంది. సోని హాయ్ చెప్పు. ఏం రాసినావు సోని? అవునా, సోని సౌదాల లిస్టు రాస్తుందంట. మీకు మీకు చిక్కు పేర్లు రాసినావా? రాయి. ఎవరెవరు పేర్లు ఉన్నాయో? చిక్కు, సాత్విక్, మమ్మీ, అచ్చు. మేము 4 మెంబర్స్ ఆడుతున్నాం. అయిపోయిందా? పోతున్నావా? నా 4 అయ్యి మరి అన్నీ తీసుకుంటే ఎట్లా? నా 4 నాకు తీరి. ఫ్రెండ్స్ నాకు 2 సేమ్ వచ్చినాయి, వేరే వేరే వచ్చినాయి. చూద్దాం ఆట ఎవరిదో. గేమ్ ఎవరు విన్ అవుతారో చూద్దాం. సాత్విక్, చిక్క, అచ్చ, నేనా? చూద్దాం. అట్లా కొట్టాలి గట్టిగా. స్లో కొట్టాలి. స్లో. చూపెట్టదు. సాత్విక్ స్టార్ట్ చిక్. షో షో షో. I mean orange. Orange, 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 orange. Orange, orange, orange. ఫైనల్గా చిక్కు ఈజ్ విన్నర్. 1000 నాకు. ఓకే. నా బేబీ. షో షో. ఫస్ట్ గేమ్ చిక్కు గెలిచింది, సెకండ్ గేమ్ నేనే గెలిచినాను. ఇంకో చూడండి, ఆరెంజ్ 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 ఆరెంజ్. ఫస్ట్ చిక్కు గెలిచింది. నేను చూస్తున్నా. ఫస్ట్ గేమ్ చిక్కు గెలిచింది, సెకండ్ గేమ్ నేను గెలిచిన. ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. మమ్మీ ఫైనల్గా సోని సర్కులు కూడా తీసుకొచ్చింది. సర్కులు ఏంటేంటి అనేది? డెటాల్, మీరా షాంపూ, లైజాన్, క్లినిక్ ప్లస్, వీమ్, వీల్, సర్ఫ్ ఎక్సెల్, కోల్గేట్, పాస్తా పాస్తా పాస్తా, కంఫర్ట్, సంతూర్, విమ్ బార్. ఇదేంటి? సాంబ్రాణి. అక్క వాళ్ళు పూజలు బాగా చేస్తారు కదా, అందుకోసం సాంబ్రాణి తెచ్చుకోరు. వాట్ ఇస్ దిస్? రిన్ బట్టల సోప్. ఓ సాంబార్ మసాలా. గోధుమ పిండి. గోల్డ్ డ్రాప్. ఇంకా సని షుగర్,
పెసరపప్పు, కందిపప్పు, సప్తిక్, కారం పౌడర్, చింతపండు, జీరా పౌడర్, మైదా. ఇద్దరు తీయాలా సాత్విక్లో? ఈ ఓల్డ్ గరం మసాలా, అన్నం లేసే చెక్క, సాజీరా, ఇలాచి, లవంగ, మినపప్పు ప్యాకెట్ కొంచెము ఊడిపోయింది, సైడ్కి పెట్టేద్దాం. శనగపప్పు, కందిపప్పు, కందిపప్పు, పసుపు, సాల్ట్, టాటా సాల్ట్, ధనియా పౌడర్, ఇంకేది కందిపప్పు, మిర్చి పౌడర్, ఆవాలు, పసుపు, ఇంక ఇవన్నీ ఈ మంత్ సరుకులు. పిండి సర్ఫ్ ఎక్సెల్ 6 kgs, చిక్కు ఇవా పెద్దమ్మల సరుకులనే. ఈ నెలంతా సరుకులు ఇవయ్యా. ఎందుకు సాత్వి కింద పడి నెత్తుతున్నావు? ఒలికిపోయినాయా? ఇది మినపప్పు కవరు పోయింది కాబట్టి వేరే కవర్లో పెడదామని కవర్ తీసుకొచ్చినాము. పట్టుకున్నాను. ఇది ఇలానే డైరెక్ట్గా పెడితే మళ్ళీ ఒలికిపోతుంది కదా, అందుకోసము వేరే కవర్లు దీని ఇలా పెట్టి ఇంకా సామాన్లన్నీ లోపల పెట్టేస్తున్నారు. తీసుకెళ్ళి సాత్విక్ మెల్ల తీసుకోవా. తీసుకో. కొంచెము కవర్ చినిగిపోయి మినపప్పు అయితే బయట పడిపోయింది, కొంచెం అక్కడక్కడ పడిపోయింది. అందుకోసం మనము వెంబడి ఇలాంటి కవర్లు మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో వండిపోతుంది, ఎక్కువ పడిపోకుండా. అది కూడా తీసుకెళ్ళినాను. అయిపోయింది నచ్చిక సదరడం. ఫైనల్గా అయితే సరుకులు అయితే సదరడం అయిపోయింది. కంప్లీట్ అయితే సరుకులు చదవడం అయిపోయింది. మార్కెట్కి వెళ్ళి సోనియం కూరగాయలు కూడా తెచ్చింది. కొత్త వెళ్ళింది మార్కెట్కి. మేమైతే ఎవ్వరం వెళ్ళలేము. ఏమేమి కూరగాయలు తెచ్చిందో చూపిస్తా. ఏమేమి కూరగాయలు: తోటకూర, కొత్తిమీర, కలమాకు, పాయలకూర అంటే గంగలవాయి కూర, చిక్కుడుకాయ ఫ్రెష్గా ఉంది కూరగాయలు అయితే, దొండకాయ, డ్రమ్ స్టిక్. అవునా చిక్కు? డ్రమ్ స్టిక్ అంటే తెలుగులో మున్నంకాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయ, చామగడ్డ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇవి చాలామంది తిన్నారు, కానీ ఇది తింటే మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్స్. అది అందరికీ తెలుసు, కానీ చాలా తక్కువ అండి తినడం. చామగడ్డ కానీ తినాలి, కనీసం మంత్కి ఒక సగన తినండి. లేడీ ఫింగర్
బెండకాయ, ఆలుగడ్డ, పొటాటో, ఎస్, కీర్. ఈ సమ్మర్కి చల్లదనానికి కీర్ చాలా ఇంపార్టెంట్. కీర్. నెక్స్ట్ అది ఏంటి అనుకుంటున్నారు? ఇది టొంటా, ఇదే సీక్రెట్ ఇంపార్టెంట్. ఇది టాయింగ్ పర్స్, మనీ పర్స్. ఏ వద్దులేండి. చూసారా ఫ్రెండ్స్, సరుకులు అయితే పెట్టేశారు. ఇక కూరగాయలు కూడా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి తీసేశారు. వాళ్ళ ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ ఉంది. ఇది ఏంటిది? ఓ వాటర్ మిలనే. ఇది ఏంటంటే మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టారు. పాలు, థమ్సా, ఇది కావాలి. ఈ మ్యాంగో జ్యూస్ ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసి పెట్టాము. దీనిని షార్ట్ వీడియో పెడతాను, చూడండి. దీని కాంబినేషన్ ఏంటనేది, ఓకేనా? ఇంకా కూరగాయలు సరే సర్వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ కూరగాయలన్నీ సర్వ్ చేస్తుంది ఫ్రిడ్జ్లో. ఇక్కడ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. లైక్, షేర్